ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళకి ఫిక్స్ చేసిన సీట్లు వాళ్ళకే ఇవ్వాలి. 29 సీట్లకు సంబంధించి ఎవరికి ప్రయారిటీ మనకి మొదటి నుంచి ఐడియా ఉన్నంత వరకు ఒకటి ఎస్సీ ఓట్లు సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి పడేవి. ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీకి ఎస్సీ ఎస్టీ ఓట్లు తక్కువ ఉండే. దాన్ని సెటరైట్ చేయడం కోసం అని చెప్పి చంద్రబాబు టైంలో ఒక చక్కటి ప్రణాళిక వేశారు. ఎస్సీల్లో ఒక చీలిక ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్స్లో అత్యధికంగా మాలలు పొందుతున్నారంటూ అసంతృప్తితో ఉన్నటువంటి మాదిగలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ల వర్గీకరణ అన్నటువంటి ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ పెట్టించి అది హైలైట్ చేయడం వలన ఎస్సీ సీట్లలో వీళ్ళకు కూడా ఒక బలమైనటువంటి ఓట్లే రావడం ప్రారంభమైంది. అదే సందర్భంలో అందువలన కాంగ్రెస్ పార్టీ మాలలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. అప్పుడు మాల మహానాడు అందుకనే అటు పక్కన కాంగ్రెస్ వైపు, మాదిగ దండోరా ఇటు పక్కన ఉంటూ ఉండేది. కాలం మారింది, ఎలక్షన్స్ అయిపోయి రాష్ట్ర విభజన 2014 జరిగాక అటుదిటు అయింది. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు. దానివల్ల కొన్ని మార్పు చేర్పులు అయితే కాంగ్రెస్ కాస్త వైసీపీ అయ్యింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఎస్సీ సీట్లలో ఉన్నటువంటి 29 సీట్లలో కూడా మాదిగలకి 10 ఇచ్చారు, మాలలకి 19 ఇచ్చారు. అంటే మాలకే హయ్యెస్ట్ ప్రయారిటీ అన్నటువంటి చూపించారు. తెలుగుదేశం పార్టీ 29 సీట్లలో అంటే వాళ్ళు విత్ జనసేన బీజేపీలతో కూడా కలిపాక వాళ్ళు ఎవరికి హై ప్రయారిటీ ఇస్తారనేది చూడాలి.